బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్సెస్ లో కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ పెట్టింది పెట్టినట్లు తినాలి అని అనుకుంటే ఈ విధంగా బాయిల్డ్ ఎగ్ పాలక్ రైస్ ని ప్రిపేర్ చేయండి. ప్లేట్ ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బిర్యానీ అంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత బాగా ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఆకుకూర అంటే ముఖం ఎలా చిట్లిస్తుంటారో కూడా తెలుసు. ఏదో పెట్టాం ఏదో చేసాం అనే విధంగా కాకుండా బిర్యానీని ఎంతగా ఇష్టపడతారో అలానే హై ప్రోటీన్ తో హెల్దీగా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఫుల్ వీడియో చూసేయండి. ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను పాలకూరను తీసుకున్నానండి. ఆకుకూరలు కానీ ఆకుకూర రైస్లు కానీ ఎప్పుడైనా సరే ఒకటే కట్ట కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే టేస్ట్ అంత బాగోదు. కాబట్టి దానికి కాంబినేషన్ గా మరో ఆకుకూరను తీసుకోండి. ఇక్కడ నేను తోటకూరను తీసుకున్నాను. తోటకూర పాలకూర కానీ చుక్కకూర తోటకూర కానీ పాలకూర చుక్కకూర కానీ గోంగూర పాలకూర కానీ గోంగూర తోటకూర కానీ బచ్చల కూర తోటకూర కానీ బచ్చల కూర పాలకూర కానీ బచ్చల కూర చుక్కకూర కానీ ఇలా కాంబినేషన్ లో తీసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ఇలా ఆకుకూరతో రైస్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు రెండు ప్రాసెస్ లో చేయొచ్చు అండి. ఆకుకూర పేస్ట్ తో ప్రిపేర్ చేయొచ్చు. ఆకుకూర మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే బాగుంటుంది కదా. ముక్కలుగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తోటకూర పాలకూర తీసుకున్నాను. తోటకూర వచ్చేసి మగ్గటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర త్వరగానే మగ్గుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేస్తున్నాను. సో వీటిని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని రైస్ ని ప్రిపేర్ చేసుకునే విధంగా వెడల్పుగా మందపాటి కడాయిని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుని యాడ్ చేసి దోరగా వేయించి దీనిలో పోపు దినుసులను కూడా యాడ్ చేసి దోరగా వేయించుకొని జీడిపప్పులను కూడా తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా తీసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి 1 or 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని పచ్చిమిర్చిని ఒక టమాటాని తీసుకొని టమాటా సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు చాలా తక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని మీ దగ్గర ఉన్నట్లయితే కొబ్బరి కారం పొడిని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని మీకు ఇష్టమైనట్లయితే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరలను యాడ్ చేయాలండి. మీరు పాలకూర ఇలా ఇష్టం లేనట్లయితే సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదా పేస్ట్ చేసి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చుక్కకూర కాంబినేషన్ లో మీరు ఈ రైస్ ని ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం ముక్కలుగా చేసుకోలేమండి. ఎందుకంటే చుక్కకూరకి వేడి తగలగానే పేస్ట్ అయిపోతుంది, వెంటనే మగ్గి క్రీమీగా అయిపోతుందండి. సో ఈ ఆకుకూర చక్కగా ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకుంటూ ఉండండి. ఇక్కడ నేను ఈ రైస్ ని ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు హెల్దీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. దానిని 1 అవర్ నానబెట్టుకొని పర్ఫెక్ట్ గా పొడి లాడుతూ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఇలాంటి రైస్ ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రైస్ అనేది కొంచెం పలుకుగా ఉంటేనే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. సో రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఆకుకూర కూడా చక్కగా మగ్గిందండి. సో ఈ విధంగా మగ్గిన దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని మనకు కావలసినంత క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ కొంచెం తీసుకొని రైస్ ని దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని హెల్త్ కోసం టేస్ట్ కోసం స్ట్రక్చర్ కోసం క్యారెట్ తురుమును కూడా తీసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే. సో మీది మొత్తాన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత మరి కొంచెం రైస్ ను కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్ కి తగినట్లుగా మొత్తం కలిసేలా కలుపుకొని ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోండి. చివరిగా హెల్త్ కోసం కానీ హై ప్రోటీన్ కోసం కానీ పిల్లలు ఇష్టంగా తినాలి అనుకున్నా కానీ బాయిల్డ్ ఎగ్ అసలు మా పిల్లలు తినటం లేదు అని ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు కానీ బాయిల్డ్ ఎగ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఉప్పు ఏమైనా సరిపోనట్లయితే యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి. అంత అద్భుతంగా ఇష్టంగా తింటారు. అంతేనండి, సూపర్ టేస్టీగా హెల్దీగా ఉండే ఈ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.